హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ వండర్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్కి బూస్టప్ అవుతుంది. సో ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయి. ఈరోజు వీడియో వచ్చేసి మనకి సిటీస్లో ఉండే పిల్లలకి వీకెండ్స్ హాలిడేస్ రోజు ఎలా టైం పాస్ చేస్తారు అనే దానికోసం అయితే చేశానండి. ఇది టైమ్స్ జోన్ అనేసి నెక్సెస్ మాల్లో అయితే ఉంది. మ్యాక్సిమం ఇలాంటి ప్లే జోన్స్, టైమ్స్ జోన్స్ ఇవన్నీ వచ్చేసి మ్యాక్సిమం మాల్స్లో ఎక్కడైనా ఉంటాయండి. ఇక్కడికి మెయిన్గా పిల్లలు ప్రతి వీకెండ్ వస్తారు. అలవాటు లేని వాళ్ళ గురించి నేనైతే చెప్పలేదు. విహాన్ని కూడా ఎప్పుడన్నా మేము పిలుచుకొస్తామండి. అంటే రెగ్యులర్గా అయితే పిలుచుకురాము, ఎవ్రీ మంత్ ఎవ్రీ వీకెండ్ అలా అయితే పిలుచుకురాము. ఎప్పుడు ఇంకా చాలా బోర్ కొడుతుంది అన్నప్పుడు మాత్రమే ఇలా పిలుచుకొస్తాము. ఇలా పిలుచుకొచ్చినప్పుడు కూడా ఇంతవరకు అయితే మేము 2 times 3 times వెళ్ళామండి ఇట్లా టైమ్స్ జోన్కి. బట్ ఎప్పుడు విహాన్తో అయితే మేము పర్టికులర్ గేమ్ ఆడిపించాలి అనేది ఆడిపించలేదు. ఎందుకు ఆడిపించలేదు అనే దానికి కూడా రీజన్స్ చెప్తానండి. మెయిన్ ఒక్కసారి వాళ్ళు ఆడారు అంటే అడిక్ట్ అయిపోతారండి. అడిక్ట్ అయిపోవడం వల్ల ఏమంటారు, నెక్స్ట్ ఎప్పుడు హాలిడేస్ వచ్చినా సరే ఓకే మనం వెళ్దాం మాల్కి, ఆడదాం అని ఇట్లా అయిపోతారండి వాళ్ళకి. అందరి పిల్లల గురించి నాకైతే తెలియదండి. మెయిన్గా విహాన్ అయితే అంతే. ఏదైనా సరే మనం ఒక్కటి దానికి ఎప్పుడైనా పిలుచుకెళ్ళామంటే మన సంతోషపడి ఖచ్చితంగా అది నెక్స్ట్ టైం రిపీట్ చేయాలి అనుకుంటాడు. ఈ మెంటాలిటీ ఉంది. అందరి పిల్లలకి ఇలానే ఉంటది అని నేనైతే చెప్పలేను. విహాన్కి అయితే చాలా వరకు ఇలానే ఉంటది. అది కాక ఇది వాడడం వల్ల ఎట్లా అంటే వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్ అయిపోతారనమాట. ఇంకా బయట ఏమి తెలియకుండా, ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా, ఎవరితో అంటే వాళ్ళతో కలవకుండా ఇలా తయారైపోతారు. ఇలా కాకుండా మనం ఏమన్నా అవుట్డోర్స్ గేమ్స్, షటిల్ ఇట్లాంటి వాటికి మనం తొడుకోపోయినామంటే క్రికెట్, షటిల్ అలాగా, సో దట్ వాళ్ళకి ఫ్రెండ్స్ తయారవుతారు, మైండ్ రిలాక్స్ అవుతుంది అని నా ఫీలింగ్. సో నేనైతే విహాన్కి అయితే ఇంతవరకు ఇలాంటివి అయితే ఎంకరేజ్ చేయలేదు. వాళ్ళ నాన్న అంటాడు ఒకసారి ఇద్దాము ఏం కాదు అనేసి. బట్ నేనైతే చెప్తాను, ఈసారి అడిగారు మళ్ళీ నెక్స్ట్ టైం అడిగినప్పుడు కూడా మనం పిలుచుకెళ్ళాలి. లేదు మనకి టైం లేదు అన్నట్లయితే మనం పిలుచుకెళ్ళలేం కదా. సో వద్దు అనేది నేనైతే చెప్తాను. బట్ వాళ్ళ నాన్న ఒక్కొక్కసారి ఆడిపిస్తాడు. ఇది అండి. అదే మన చిన్నతనంలో అయితే ఏవన్నా తోటలకి వెళ్ళి కాయలు పెరుక్కొని తిని, లేకపోతే ఏమైనా ఫ్రెండ్స్ ఉంటే క్యారమ్స్, చెస్, స్నేక్స్ అండ్ ల్యాడర్స్, ఇంకా ముఖ్యంగా రాజు మంత్రి పోలీస్ దొంగ అండి. సమ్మర్ వస్తే అది బారాకట్ట చాలా చాలా బాగా ఆడుకొని ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ ఈ జనరేషన్ పిల్లలకి అసలు ఆ ఛాన్సెసే లేదు. ఎందుకంటే మనము ఇంతకుముందు అంటే టౌన్స్ లో, విలేజెస్ లో ఉండేవాళ్ళము. అక్కడ ప్రతి ఒక్కరు గేదర్ అయ్యి అలా ఆడుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఏమైందంటే జాబ్స్ పరంగా సిటీస్ లో ఉంటున్నాము. సో ఇక్కడ మనకి ఎక్కువ సాఫ్ట్వేర్ వాళ్ళు వచ్చేసి వాళ్ళకి ఏం సమ్మర్ హాలిడేస్ అలా ఏమి ఉండవు కాబట్టి మాక్సిమం ఇక్కడ సిటీ బెంగళూరు, హైదరాబాద్ ఇట్లనే టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళకి ఇంకా టైం ఎక్కడ ఉంటుంది పిల్లలతో కలిసి కలవడానికి, అలా ఉండదు కదా. ఎంతసేపు ఆ స్కూల్కి వెళ్తే ఫ్రెండ్స్, పార్క్కి వెళ్తే కొంతమంది ఫ్రెండ్స్, లేకపోతే వాళ్ళంతకు వాళ్ళే ఆడుకోవడం, ఇదే అండి ఇక్కడ. అందుకే ఎట్లయినా విలేజ్ లైఫ్ మనం ఎంజాయ్ చేసినట్లే ఈ జనరేషన్ కిడ్స్ అయితే ఆ గేమ్స్ అవన్నీ కూడా అంత ఎంజాయ్ చేయలేరు. సో మనం లక్కీ అనే చెప్పాలి. బట్ ఈ జనరేషన్ కి ఏమంటే గన చాలా చాలా కొత్త థింగ్స్ అన్ని నేర్చుకుంటారండి. ఏవైనా సరే ఈజీగా గ్రాస్ప్ చేసేస్తారు. చదువు అయినా సరే, ఏమైనా గేమ్స్ అయినా, ఎవ్రీథింగ్ వాళ్ళైతే ఈజీగా గ్రాస్ప్ చేస్తారు. వీటిని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. బట్ ఎప్పుడు అంటే పిల్లలు మనం చెప్పింది వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు మన మాటలు వింటే కన్నా మనం తొడుకెళ్ళచ్చు. అంటే నాన్న మంత్లీ వన్స్ ఏదో ఒక వీక్ అలా అని మనం చెప్పి అయితే తీసుకెళ్ళచ్చు. ఇది అండి నా ఒపీనియన్ టైమ్స్ జోన్ ఇలాంటి వాటిపైన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకన్నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ అయితే కొట్టండి.